హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రభుత్వము అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. ప్రతి నెల పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈసారి కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, మీకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు వస్తాయా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఎవరెవరికి ఎంత పెన్షన్ డబ్బులు వస్తాయి, ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. దీంతో పాటుగా రాష్ట్రంలో 1,00,000 మంది దివ్యాంగులకు కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. వీటన్నిటి గురించి వీడియోలోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి గైస్, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. ఈ వీడియోకు మీ నుంచి అట్‌లీస్ట్ ఒక 200 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేస్తుంది. సో, అలాగే ఈసారి కూడా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేయాలి కాబట్టి, ఇక ఈ పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎప్పటిలోపల పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరికి పెన్షన్స్ వస్తాయి, ఎవరెవరికి పెన్షన్స్ రావు, ఎవరికి ఎంత పెన్షన్ మొత్తం వస్తుంది, ఇలాగ వివరాల గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, మీకు పెన్షన్ వస్తుందా రాదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకుని ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఇది చేయుత పెన్షన్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే హోమ్ స్క్రీన్ మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో స్క్రీన్ మీద అలాగే ఓపెన్ అవుతుందన్నమాట ఫస్ట్. ఓకేనా? సో, ఇలాగా ఓపెన్ అయ్యాక మీరు ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్‌ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా వచ్చేసి మీ పెన్షన్ ఐడీ కావచ్చు, యూఐడీ కావచ్చు, సదరం ఐడీ కావచ్చు. ఈ 4 ఆప్షన్స్‌లో మీరొక ఆప్షన్స్‌ని ఎంచుకోండి. లేదు మీకు అవేమీ తెలీదనుకుంటే, లేదా డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, పంచాయతీ నేము, పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఓపెన్ చేశాను. ఇలాగా ఓపెన్ అయితే అయ్యిందనమాట. డీటెయిల్స్ మొత్తం కూడా కనిపిస్తుంది మీకిక్కడ. ఓకేనా? సో, ఫస్టు డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది, మండలం నేమ్ ఉంటుంది, పంచాయతీ నేమ్ ఉంటుంది, పెన్షనర్ ఐడీ ఉంటుంది. దాని తర్వాత యూఐడీ ఉంటుంది, బెనిఫిషరీ నేమ్ ఉంటుంది, ఫాదర్, హస్బెండ్ నేమ్ ఉంటుంది. టైప్ ఆఫ్ పెన్షన్ డిజేబుల్డ్ పర్సన్ అనమాట ఈ పర్సన్. నేను ఎగ్జాంపుల్‌గా మీకు చెక్ చేసి చెప్తున్నాను. మీ యొక్క డీటెయిల్స్ పెట్టుకుంటే మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఈ స్టేటస్ ఎందుకు చూసుకోండి అంటున్నానంటే, మీకు దీంట్లో తెలుస్తుందనమాట. ప్రతి నెల కూడా పెన్షన్స్ మీకు వస్తాయా రావా అని ముందు ముందు రోజుల్లో. ఓకేనా? దాని తర్వాత ఏజ్ ఇచ్చున్నారు, జెండర్ ఇచ్చున్నారు ఫీమేల్, శాంక్షన్డ్ మంత్ ఈ పర్సన్‌కి ఆగస్టు 2022లో శాంక్షన్ కావడం జరిగింది. పెన్షనర్ స్టేటస్ అండి. సో, ఇది మనకు మెయిన్ అనమాట. ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఎవరికైతే ఉన్నట్లయితే, సో, అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది. ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్స్. దాని తర్వాత లాస్ట్ రిలీజ్డ్ మంత్ చూడొచ్చు. అలాగే రిలీజ్డ్ అమౌంట్ చూడొచ్చు. డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి రూ. 4,016 అయితే వస్తాయన్నమాట ఈ పర్సన్‌కి. ఒకవేళ పెంచినట్లయితే వీళ్ళకి రూ. 6,016 అయితే వస్తాయి. పెంచినటువంటి పెన్షన్స్ మొత్తం కూడా. ఓకేనా? సో, డిజేబుల్డ్ పర్సన్‌కైతే రూ. 4,016, రిమైనింగ్ వృద్ధులకు వాళ్ళందరికీ కూడా రూ. 2,016 మాత్రమే వస్తాయన్నమాట. సో, ఇలాగా మీరు కూడా స్టేటస్ చెక్ చేసుకోండి ఒకసారి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్‌లో అడుగుతూ ఉండండి. నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఇక ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారంటే, ప్రతి నెల కూడా మనకు పెన్షన్లను 24 నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారండి. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా 24 తారీఖు నుంచి ఈ నెలాఖరు 30 తారీఖు వరకు పెన్షన్లను అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా జారీ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కొన్ని జిల్లాల వారికి పెన్షన్స్‌ను డైరెక్ట్‌గా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేస్తూ ఉంటారు ప్రతి నెల. కొన్ని జిల్లాల వారికి మాత్రము
వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ల ద్వారా ఇంటి దగ్గరికి పెన్షన్స్ తీసుకుని వెళ్ళి పంపిణీ చేయమని చెప్తూ ఉంటారు. కొన్ని జిల్లాల్లో డైరెక్ట్ డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్స్కి, కొన్ని జిల్లాల్లో పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ స్కాన్ తీసుకొని ఆ ఫేస్ స్కాన్ ఆధారంగా పర్సన్ ఎలిజిబుల్ అయితే ఆ పర్సన్కి పెన్షన్ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఓకేనా. బట్ మనకు ఈ పెన్షన్స్ 24వ తారీఖు నుంచి అయితే పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ మొత్తం వస్తుంది, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత పెన్షన్ డబ్బులు వస్తాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎగ్జాంపుల్గా వృద్ధులకు వచ్చేసి 2016 రూపాయలు వస్తాయండి. దివ్యాంగులకు వికలాంగులకు వచ్చేసి 4016 రూపాయలు వస్తాయి. 16 రూపాయలను కూడా తీసుకోండి, మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వాళ్ళు చేంజ్ లేదు అన్నా కూడా ఆ 16 రూపాయలను కూడా తీసుకోవాలి. సో గవర్నమెంట్ ఆర్డర్స్ అనమాట. 16 రూపాయలు కూడా ఎవరు అధికారులు తీసుకోకూడదని, లబ్ధిదారులకే చెందాలని మనకు ఆల్రెడీ రూల్స్ని కూడా తీసుకొచ్చింది. కాబట్టి మీకు రావాల్సినటువంటి 16 రూపాయలను కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఓకేనా. సో ఇలాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఇందులో మీకు డౌట్స్ ఉన్న కమెంట్లో అడగని నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ కొత్త పెన్షన్లు అండి. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా న్యూస్. సో దాని పరంగానే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. దివ్యాంగులకు శుభవార్త, కొత్తగా 1,00,000 పెన్షన్లు. రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త చెప్పినటువంటి ప్రభుత్వము కొత్తగా 1,00,000 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య వెల్లడించారు. 40% వైకల్యం ఉన్నటువంటి వాళ్లకు అవసరమైన అడ్వాన్స్డ్ పరికరాలను ఉచితంగా అందిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే దివ్యాంగులకు తొలి విడతలో 4,500 ఇందిరమ్మ ఇండ్లను, 2,000 స్కూటీలను ఫ్రీగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు అన్ని కేటగిరీ వాళ్ళకు సంబంధించి. గ్రామ సభల్లో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ప్రస్తుతం అయితే ఈ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అందులోని దివ్యాంగులకు వచ్చేసి దాదాపుగా 1,00,000 మందికి అవకాశం కల్పించబోతున్నారు కొత్త పెన్షన్లకు. సో ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సభలకు వెళ్ళి అప్లై చేసుకోండి. నేను దీని గురించి సపరేట్గా మరొక వీడియోలో చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి కూడా. ఓకేనా. సో రెగ్యులర్గా మన ఛానల్ నుంచి అయితే ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.